పిఎం విశ్వకర్మ గురించి ఒక ఇష్యూ అయితే రావడం జరిగిందండి. ఈ పిఎం విశ్వకర్మ సంబంధించి 1 lakh లోన్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి సెకండ్ టర్మ్ సంబంధించి లోన్ ఏ విధంగా తీసుకోవాలని చెప్పేసి చాలా మంది నన్ను ప్రత్యక్షంగా అడగడం జరిగింది. అలాగే మనకి ఇప్పటికి కూడా కొంతమంది నా యొక్క పాత వీడియోలు ఏవైతే ఉన్నాయో వాటి కింద కామెంట్ కూడా పెడుతున్నారు. ఈ పిఎం విశ్వకర్మ మేము లోన్ తీసుకున్నాము, మరి సెకండ్ లోన్కి ఏ విధంగా తీసుకోవాలని చెప్పేసి దాని కింద కామెంట్ కూడా పెడుతున్నారు. సో ఈ రోజు అసలు అది ఇష్యూ ఎందుకు వచ్చింది, దానికి ఏం చేయాలి, ఏ విధంగా మనకి 2 lakhs లోన్ వస్తుంది, ఇంతకుముందుకు పిఎం విశ్వకర్మ పెట్టుకుని ఇంతవరకు రాని వాళ్ళు ఏం చేయాలని చెప్పేసి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుండైతే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోకి ఒకటి తీసుకోండి. సో డీటెయిల్స్లోకి వెళ్తే ఈ పిఎం విశ్వకర్మ సంబంధించి ఎవరైతే ₹1,00,000 లోన్ తీసుకొని మంచిగా కట్టుకొని ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ 2 లక్షల లోన్ గురించి వెయిట్ చేస్తున్నారు అన్నమాట. సో అయితే ఇప్పుడు కొత్తగా చూసే వాళ్ళకి అర్థం కావడం కోసం ఒక పిఎం విశ్వకర్మ గురించి చిన్న లైన్ ఇస్తాను నేను. ఈ పిఎం విశ్వకర్మ ఏంటంటే 2023లో స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏంటంటే ఈ యొక్క మన దేశంలో ఉన్నటువంటి 18 రకాల కుల వృత్తులు ఎవరైతే ఉంటారో, అది కార్పెంటర్ కానీ, టైలరింగ్ కానీ, దర్జీ వాళ్ళు వీళ్ళందరూ, కుమ్మరులు, అవసరాలు వీళ్ళందరూ ఒక 18 రకాల కుల వృత్తులు ఉంటారు కదా, వీళ్ళందరికీ కూడా అప్లికేషన్ తీసుకొని ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, ట్రైనింగ్లో ఒక స్టైఫండ్ కూడా ఇచ్చి, 4,000 నుంచి 5,000 రూపాయల స్టైఫండ్ ఇచ్చి 15,000 విలువ గల టూల్ కిట్ను కూడా ఆ కుల వృత్తులు కూడా అందించి ఫస్ట్ ఒక ₹1,00,000 అంటే ఫస్ట్ విడతలో 18 నెలల టెన్యూర్తోని, నెక్స్ట్ మరొక ₹2,00,000 అంటే 36 నెలల టెన్యూర్తోని ఇవ్వాలని నిర్ణయించింది అనమాట. సో అదే ప్రాసెస్. ఇంకా డీటెయిల్గా ఉంటే మన ఛానల్లో బొచ్చ వీడియోని మీరు చూసుకోవచ్చు కూడా. అయితే ఇప్పుడు అసలు మ్యాటర్కి వద్దాం. ఇక్కడ మెయిన్ ఇష్యూ ఎక్కడ ఏంటంటే ₹1,00,000 లోన్ తీసుకొని మరి 2 లక్షల కోసానికి కావాలంటే ఏం చేయాలని కొంతమంది అడుగుతున్నారు. దీనికి సంబంధించి కూడా బ్యాంకర్స్ ఏం చెప్తున్నారంటే మీరు ఎక్కడైతే అప్లికేషన్ పెట్టారో మళ్ళీ అక్కడికి వెళ్ళండి, అక్కడే అప్లికేషన్ పెట్టుకోండి, అట్లయితే మీకు పిఎం విశ్వకర్మ సంబంధించి 2 లక్షల లోన్ ఇస్తామని చెప్పేసి కొంతమంది బెనిఫిషరీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్తున్నారు అనమాట. సో అలాంటి వాళ్ళందరూ కూడా నా దగ్గర రావడం జరిగింది. సో అలాగే మిగతా సిఐ సెంటర్ వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి ఉంటారు మేబీ. సో నేను కూడా ఈ విషయం పైన బ్యాంకర్స్తో మాట్లాడి వాళ్ళకి కొన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది పిఎం విశ్వకర్మ సంబంధించి కూడా. అయితే ఇక్కడ ఏంటంటే మీరు పిఎం విశ్వకర్మ లోన్ తీసుకొని, ట్రైనింగ్ తీసుకొని, టూల్ కిట్ తీసుకొని మీరు బిజినెస్ చేస్తున్నారు. ఆ బిజినెస్ సంబంధించి ఈ 18 నెలల ట్రాన్సాక్షన్ అనేది ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఉండాలి. అంటే ఫోన్పే, గూగుల్ పే, ఇవన్నీ యూపీఐ ట్రాన్సాక్షన్ ఉంటాయి కదా, ఈ యూపీఐ ట్రాన్సాక్షన్లు ఎక్కువగా కనబడాలి. ఫస్ట్ కండిషన్. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ టైలరింగ్ బిజినెస్ పెట్టుకున్నారు, మీరు ఒక బిజినెస్ అనేది వ్యాపారం అనేది మీరు ఏదైతే అకౌంట్ ఇచ్చింటారో ఆ అకౌంట్ సంబంధించి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కనుక ఎక్కువగా ఉంటే మీకు తొందరగా ఈ లోన్ అనేది రావడం జరుగుతుంది. పెద్దగా ఇష్యూ ఏమి ఉండదు. 2 లక్షల లోన్కి ఇది ఒక కండిషన్. మీకు ఎటువంటి యూపీఐ ట్రాన్సాక్షన్ లేదు, మీకు అంత క్యాష్ ట్రాన్సాక్షన్ ఉందనుకుందాం. సో క్యాష్ ట్రాన్సాక్షన్ తోనే చేసే బిజినెస్ ఏదైతే ఉందో మీరు కనుక అలా చేసి ఉంటే మీరు ఖచ్చితంగా అడ్వాన్స్ ట్రైనింగ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అంటే మీరు ఫస్ట్లో తీసుకున్నారు కదా ఒక ట్రైనింగ్ అనేది, సో అలాగే ఇప్పుడు కూడా ఇంకొక ట్రైనింగ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. దీన్ని అడ్వాన్స్డ్ స్కిల్ ట్రైనింగ్ అని ఒక పేరు పెట్టడం జరిగింది. సో ఈ కండిషన్ అనేది మనకి పిఎం విశ్వకర్మ గైడ్లైన్స్లో ఉంది, కానీ మనకి ఎవరు అంత చిన్నగా చదివి చెప్పే ఓపిక ఎవరు లేదు, ఏ యూట్యూబ్ ఛానల్ కూడా ఒకటి చెప్పలేదు. సో ఇది అన్నమాట మ్యాటర్. సో ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి, మీకు గనక లోన్ రావాలంటే ఈ 2 కండిషన్స్ ఫుల్ఫిల్ చేయాలి. అయితే ఇప్పుడు బ్యాంకు దగ్గరకు వద్దాం. బ్యాంకులో జరుగుతున్న ఒక చిన్న మిస్టేక్ ఏం చేస్తున్నారంటే బ్యాంకర్స్ తరఫున, ఇప్పుడు పిఎం విశ్వకర్మ లోన్ తీసుకొని కట్టినట్టయితే ఆ డాటా ఎవరికి పోవాలి, పిఎం విశ్వకర్మ డిపార్ట్మెంట్కి పంపించాలి, అంటే ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్కి పంపించాలి. ఏమని పంపించాలి, ఇవో పలానా వ్యక్తి పిఎం విశ్వకర్మ క్యాండిడేట్ మన దగ్గర ₹1,00,000 లోన్ తీసుకొని మంచిగా కట్టుకున్నాడు అని చెప్పేసి ఎవరు పంపించాలి, బ్యాంకర్ పంపించాలి. అయితే ఇక్కడ ఏం చేస్తున్నారంటే బ్యాంకర్స్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 లోన్ తీసుకొని మీరు కట్టేసిన తర్వాత అకౌంట్లో బ్యాలెన్స్ ఉంటుంది, రూపాయో, ₹1 10 పైసలు 5 పైసలు ఎంతో కొంత ఉంటుంది. కానీ సిస్టమ్కి ఏం తెలుసండి, ఎంత ఆటోమేటెడ్ కదా. సిస్టమ్ ఏం చూస్తుందంటే నో డ్యూ సర్టిఫికేట్ అనేది ఇష్యూ లేదు. అంటే యాజ్ పర్ లాజికల్గా చూస్తే మీరు 10 పైసలు కాయిన్స్ అని ఇప్పుడు లేవు కాబట్టి మీ దృష్టిలో బ్యాంక్ దృష్టిలో ఏమిటంటే కట్టింది కదా అనిపిస్తుంది, వాళ్ళు ఎంప్లాయీస్ కూడా అంటారు కట్టింది కదా మొత్తం అనిపిస్తుంది. కానీ అక్కడ చిన్న ఎంపీ ఉన్నా సరే మీకు నో డ్యూ సర్టిఫికేట్ అనేది జనరేట్ కాదు. మీకు అలా కనుక జనరేట్ కాకపోతే ఆ రిపోర్ట్ అనేది ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్కి వెళ్ళదు. సో ఇక్కడ అస్తమానం ఏమైతే అరే నేను లోన్ తీసుకున్నా కట్టేసిన నాకు 2 లక్షల లోన్ ఎందుకు వస్తుంది బాగా ఇదే ఆలోచిస్తాడు. బ్యాంక్ అయినా ఏం ఆలోచిస్తాడు, అరే ఈ అబ్బాయి లోన్ తీసుకున్నాడు కట్టేసిండు, మరి 2 లక్షల లోన్ ఎలిజిబిలిటీ ఎందుకు వస్తలేదు, మరి పిఎం విశ్వకర్మ మళ్ళీ అప్లికేషన్ పెట్టాలేమో అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు, ఆ బ్యాంక్ అడమని ఇక మీరు చక్కగా 7 అప్లికేషన్ పెట్టాడు ఓడి ఆయన ప్రాసెస్ చేస్తున్నారు. ఇక్కడ మ్యాటర్ స్ట్రేట్గా చెప్తున్నా, సిఎస్సి సెంటర్లో ఏం లేదు, సిఎస్సి సెంటర్ చేతిలో ఏమీ లేదు నెక్స్ట్ ప్రాసెస్ గురించి. జస్ట్ వాళ్ళు అప్లికేషన్ పెట్టారు అయిపోయి ఉడిచిపోయాలి. డబల్ అప్లికేషన్ అనేది ఏమీ లేదు పిఎం విశ్వకర్మ సంబంధించి. ఎవరైనా చెప్తే కూడా నమ్మారు, గుర్తుపెట్టుకునేది కూడా. అయితే ఎప్పుడైతే బ్యాంకు తరపు నుంచి మీకు న్యూ డ్యూ సర్టిఫికేట్
కనుక జనరేట్ అయితే ఆ రిపోర్ట్ అనేది ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్ కి వెళ్తుంది. ఆ బాధ్యత ఎవరిదయ్యా అంటే బ్యాంకర్స్ అనేది ఈవెన్ 1 రూపీతో సహా మీ దగ్గర కలెక్ట్ చేసుకొని మీకు నో డ్యూ అంటే ఎన్ఓసి సర్టిఫికేట్ అనేది జనరేట్ చేసి ఇవ్వాలి. అప్పుడే ఆటోమేటిక్గా సిస్టమ్ అనేది ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్కి మీ డీటెయిల్స్ పంపితే వాళ్ళు ఏం చేస్తారంటే ఫర్దర్గా నెక్స్ట్ కనుక మీకు అకౌంట్లో కనుక ట్రాన్సాక్షన్ జరిగింటే మీకు ట్రైనింగ్ స్టాప్ చేస్తారు. అంటే ట్రైనింగ్ ఇవ్వకపోవచ్చు, మళ్ళీ ట్రైనింగ్ రాని పిలవకపోవచ్చు, డైరెక్ట్గా మీకు ఏం చేస్తారంటే 2 లక్షల రూపాయలు లోన్ అవుతుంది దానికి ఎనేబుల్ చేసేస్తారు. అంటే బ్యాంకర్స్ పంపించేస్తారు మీరు ఇచ్చేయండి అని చెప్పేసి రిపోర్ట్స్ అనేది. సో ఇది ప్రాసెస్. మరి బ్యాంకర్స్ అనేది క్లియర్ గా పంపిస్తేనే కదా మనకి అక్కడ వాళ్ళు ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసేది. ఇక్కడ బ్యాంకర్స్ సైడ్ నుంచి ఏంది మనకి లోన్ ఇవ్వాలంటే అక్కడి నుంచి రావాలి రిపోర్టు. ఆ యొక్క ఏదైతే ఉందో ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్ నుంచి పిఎం విశ్వకర్మ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళ ఇక్కడి నుంచి అప్రూవ్ ఇస్తేనే బ్యాంక్ అయినా మన లోన్ ఇస్తాడు, లేకపోతే ఇవ్వడు బ్యాంక్ కూడా. అంతే కదా, వాళ్ళు రిఫర్ చేయాలి కదా. మరి వాళ్ళకి రిఫర్ చేస్తారంటే నువ్వు మంచిగా కట్టినావు, నీ ట్రాక్ రికార్డ్ బాగుంది, ₹1 కూడా బ్యాంకు డ్యూ లేదని వాళ్ళకి తెలిస్తేనే కదా నీకు లోన్ ఇవ్వమని పంపించేది. అటు వాళ్ళు తెలియక ఇటు ఈయన పంపించకపోతే ఏమవుతుంది, రోగుల మధ్యలో గిరిగిరి తిరుగుతారన్నమాట. ట్రైనింగ్ అనేది మ్యాండేటరీ ఏం కాదు, కానీ కొన్ని ఏజెన్సీలు అంటే కొంతమందికి కొన్ని ఏరియాలకు సంబంధించి ట్రైనింగ్కి పిలుస్తున్నారు. సో ఇప్పటికే టైలరింగ్ సంబంధించి, కార్పెంటర్ సంబంధించి, మంగళూరు సంబంధించి, బార్బర్ ఉంటారు కదా వీళ్ళందరికీ సంబంధించి 2 లక్షల లోన్కి ఎవరైతే కావాలనుకున్నారో వాళ్ళకందరికీ కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు. ట్రైనింగ్ అనేది స్టార్ట్ అయ్యింది. మీరు పిఎం విశ్వకర్మ లోన్ తీసుకొని క్లియర్గా కట్టేసి, అంటే ఒక్క చెక్ బౌన్స్ లేకుండా క్లియర్గా కట్టేసి కనుక 6 నెలలు దాటి ఉంటే మీకు 7వ నెలలో 99% మీకు ట్రైనింగ్ కనుక ఎలిజిబిలిటీ అయి ఉంటే ట్రైనింగ్ నుంచి కాల్స్ రావచ్చు. లేదా మీకు ట్రైనింగ్ అవసరం లేదు అని కనుక ఎంఎస్ఎంఈ భావిస్తే మీకు బ్యాంకు నుంచి మళ్ళీ లోన్ తీసుకో అని చెప్పేసి ఫోన్ కాల్ రావచ్చు. ఇంతే ఇన్ఫర్మేషన్, ఇంకేం లేదు కూడా. మరి ఇక్కడ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఉంటే ట్రైనింగ్ అవసరం లేదని చెప్పేసి ఎందుకైతే అంటున్నారంటే పిఎం విశ్వకర్మ లోన్ తీసుకొని మీరు బిజినెస్ పెట్టుకొని యూపీఐ ట్రాన్సాక్షన్ ద్వారా మీ బిజినెస్ కనుక గవర్నమెంట్కి చూపించారనుకోండి, గవర్నమెంట్ అంటే బ్యాంక్కి చూపించారనుకోండి, అక్కడ ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్ ఏం ఆలోచిస్తుంది, ఓహో ఈ పర్సన్ ₹1,00,000 లోన్ తీసుకొని మంచిగా బిజినెస్ చేసేసి మంచిగా ట్రాన్సాక్షన్ చూపించిండు అంటే ఈయనకి ఓకే, ఈయన పర్ఫెక్ట్గా ఉన్నాడు, ట్రైనింగ్ మంచిగా యూజ్ చేసుకున్నాడు, మంచిగా డబ్బులు తీసుకొని మంచిగా బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నాడు, ఆయన బిజినెస్ కూడా డెవలప్మెంట్ చేసుకుంటూ కాబట్టి ఇంకొంచెం పై స్థాయికి వెళ్ళడానికి ఈయనకి హెల్ప్ఫుల్ ఉండడానికి అని చెప్పేసి ఇంకొక 2 లక్షలు లోన్ అనేది ఇవ్వచ్చు అనే ఉద్దేశం అనమాట. లేదు మీకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్, యూపీఐ ట్రాన్సాక్షన్ ఏమీ లేదు బిజినెస్ అనుకోండి, ఇక కొంచెం ఎడమాదడమా సరే ఏ ట్రాన్సాక్షన్ లేదు మరి బిజినెస్ చేస్తున్నా లేకపోతే తీసుకున్న డబ్బులు ఏమైనా ఓం పటాయ నమః అనడా అని చెప్పేసి కొంచెం అనుమానం వస్తుంది. అలాంటప్పుడు ఏం చేస్తారు, సింపుల్గా నువ్వు మళ్ళీ రా ట్రైనింగ్కి, మరి ఏమైనా ట్రైనర్స్ అక్కడ తీసుకోవాలని చెప్పేసి మళ్ళీ వెళ్తారు ట్రైనింగ్కి. అంటే స్టైఫండ్ ఇస్తారు అనుకోండి, నో ప్రాబ్లం, దానికి ఈసారి డబల్ స్టైఫండ్ ఇస్తారు. ఇంత ముందుకు 8 రోజుల ట్రైనింగ్ ఇప్పుడు 16 రోజులు చేసినారు కొన్ని ఏరియాలు అయితే. అంటే ఎన్ని రోజులు చేస్తే అన్ని రోజులు డైలీ ₹500 చొప్పున మనకి స్టైఫండ్ అనేది ఇస్తారనుకోండి. మీకు టైం ఉంటే వెళ్ళండి, ట్రైనింగ్ ఫినిష్ చేసుకోండి, ఆ సర్టిఫికేట్స్కి వెళ్ళి మళ్ళీ బ్యాంకులు ఇవ్వండి, లోన్ తీసుకుంటారు 2 లక్షలు. సేమ్ ప్రాసెస్ ఫస్ట్ లోన్ కట్టినట్టు. లేదా మీ అదృష్టం ఉంటే మీకు ట్రైనింగ్ వెళ్ళకపోవచ్చు, మీరు మళ్ళీ 2 లక్షల లోన్ తీసుకోండి అని చెప్పేసి మీకు ఎంఎస్ఎంఈ నుంచి మీకు ఫోన్ వస్తుంది, అలాగే మళ్ళా బ్యాంక్ అయినా కూడా ఇన్ఫర్మేషన్ పోతుంది, ఇచ్చేయండి బాబు అని చెప్పేసి. అయితే ఇక్కడ చాలామంది 2023లో అప్లికేషన్ పెట్టినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఇది ఒక దారుణమైన విషయం అనుకోండి, ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్లు కూడా పిఎం విశ్వకర్మ స్కీమ్ ఇంకా రాలేదు. అయితే నేను ఎందుకు రాలేదు, కారణం ఏంది, ఏం చేయాలనేది దాదాపు ఒక 4-5 వీడియోలు చేసిన నేను. మరి దాని అయితే ఎవరు సగం చూడలేదు కూడా. సరే ఈ వీడియోలో నేను మళ్ళీ చెప్తాను. ఒక్కసారి పిఎం విశ్వకర్మ సైట్కి వెళ్ళి మీ యొక్క మొబైల్ నెంబర్తోని లాగిన్ అవ్వండి. సింపుల్, మీ మొబైల్లో కూడా లాగిన్ అవ్వచ్చు. ఆ డెస్క్టాప్ వర్షన్ ఆన్ చేసుకొని మొబైల్లో పిఎం విశ్వకర్మ కొడితే అక్కడ అప్లికెంట్ బెనిఫిషరీ లాగిన్ అని కొడితే అక్కడ మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ కానీ ఓటీపీ పడితే ఓటీపీ ఎంటర్ మీ బయోడేటా మొత్తం ఉంచేస్తుంది. అక్కడ అప్లికేషన్ స్టేటస్ అని కనబడుతుంది కదా, అక్కడ ఏముంది ఇప్పుడు అప్లికేషన్ రివ్యూ పెండింగ్ బై యూఎల్బి లేదా గ్రామ ప్రధాన్ అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నట్టు, వాళ్ళు ఎవరు ఈ అప్లికేషన్ చూడలేను. లేదా డిఎండిసి కనుక ఉండుంటే అంటే కలెక్టర్ ఆఫీస్లో పెండింగ్ ఉన్నట్టు. లేదంటే ఈ ఎంఎస్ఎంఈ దగ్గర పెండింగ్ ఉందనుకోండి, అక్కడ కనుక మనం ఫోన్ చేసి మాట్లాడవచ్చు. అంటే ఏదో మీరు ఇది స్కీమ్ తీసుకున్నారు, లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీ మీ పేరు మీద పిఎఫ్ ఈఎస్ఐ అకౌంట్ ఉండు, లేకపోతే ఏదో రకంగా ఉంటుంది. సో దానివల్ల అక్కడ సిస్టమ్ని ఎర్రర్ చూపిస్తాయి కాబట్టి తీసి పక్కన పడితే ట్రయల్ లేదు. సో అటు ఉండొచ్చు. కానీ ఇక్కడ ముఖ్యంగా మనకి అబ్జర్వేషన్ ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉండొద్దు. సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ ఉంటే మనం ఏం చేయలేము అనుకోండి.
కానీ స్టార్టింగ్ స్టేజ్లో కనుక ఉంటే మీరు డైరెక్ట్గా మీ దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ సెక్రటరీ ఉంటారు కాబట్టి సెక్రటరీని అడగండి. గట్టి ఏది 3 సంవత్సరాల అప్లికేషన్ పెట్టి ఇంతవరకు దాన్ని రివ్యూ లేదు పై పంపించలేదు ఏం ముచ్చటని అడగండి. ఇక సెకండ్ థర్డ్ స్టేజ్లో ఉంటే మాత్రం మనం ఏం చేయలేము. వీలైతే ఫోన్ నెంబర్ కలిస్తే ఆ ఫోన్ చేసి సార్ మరి ఏంది 2 సంవత్సరాలు మేము పెట్టి మరి మాకు ఏమి ఇస్తలేరు అని అడగొచ్చు కూడా, ప్రాబ్లం అయితే ఏం లేదు. కాకపోతే ఏంటంటే మీరు ఏది అడగాలన్నా ముందు మీరు ఆన్లైన్లో ఎంట్రీ మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే వెళ్తుంది. సో ఇదండి సింపుల్గా పిఎం విశ్వకర్మ గురించి ప్రజెంట్ ఉన్నటువంటి గందరగోళం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.